బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీగురుం తం నమామి. ఓం శ్రీ భగవానువాచ తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. భగవద్గీత పిల్లలతోటి ఉచ్చరింప చేస్తే వాళ్ళకి వాక్ శుద్ధి కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఉచ్చరించే శ్లోకాలన్నీ కూడా ఆ నాలికకి ఆ పటుత్వం కూడా వస్తుంది. ఆ మాట్లాడే భాషలో ఆ గొప్ప ఆ స్పష్టత, ఒక ఆకర్షణ కూడా వస్తుంది. మీరు పిల్లలకి ప్రయత్నం చేయించండి. అందులో ఈ ఉచ్చారణ కూడా భగవద్గీతలో అక్షరానికి మహాప్రాణం, అల్ప ప్రాణాలు, ఈ లఘువులు, గురువులు ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి దీంట్లో భగవద్గీత. అండ్ దట్టు చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఈ శ్లోకాలు. రెండోది, భగవద్గీత కూడా కంఠస్థమై అలవాటైతే పిల్లలకి 700 శ్లోకాలు ఒక వ్యక్తికి అలవాటైపోయి కంఠస్థమైతే భవిష్యత్తులో అది దాని యొక్క ప్రభావం చాలా ఉన్నతోన్నతంగా కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఈ శ్లోకం తీసుకుంటే తేజః క్షమా, తేజః క్షమా, అక్కడ ఉచ్చారణ అంటే చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పించాలి. మెయిన్ ప్రధానంగా ఏంటంటే చెప్పించే వాళ్ళకి ఆ స్పష్టత ఉండాలి. ఇది చూడండి, మామూలుగా తేజః క్షమా ధృతిః శౌచం గొప్ప ఎక్సర్సైజ్ ఇది. ఆ అల్ప ప్రాణం కానీ ఎక్కడ హకారం చెప్పాలి, ఎక్కడ క్ష అన్నప్పుడు ఎలా పడాలి. ఇప్పుడు చాలామంది ద్రాక్ష పండు అంటారు. ద్రాక్ష పండు కాదు అది, ద్రాక్ష. ఆ క్ష ఒత్తు ఉండాలి. సో కాబట్టి మామూలుగా కూడా ఈ క్ష అనే అక్షరానికి ఆ గొప్పతనం ఉంది. అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, కకారం ఉంది, అకారం ఉంది, క్ష అనేటువంటి పొల్లుంది అక్కడ. ఈ మూడు కలిపి పలికితే ఆ అక్షరం పరిపూర్ణంగా ఉంటుంది. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్జునుడికి ఈ 3వ శ్లోకంతో దైవీ సంపద గురించి పూర్తి చేస్తూ, అంటే పూర్తిగానే కాకుండా చాలా వరకు కవర్ చేస్తూ 23 లక్షణాల్లో నిన్న మనం 11 లక్షణాలు చూసాం, గుణాలు. మొన్న ఇంచుమించు మనం 9 6 చూసాం. మనం పైన 3 లక్షణాలు అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనేటువంటిది ఒక సాధకుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. దేహ విలక్షణత, మనోవిలక్షణత, విజ్ఞానమయాన్ని కూడా అధిగమించి ఆత్మస్వరూప చింతన యందు జ్ఞానాన్ని పొందడం ఒక సాధకుడికి ప్రధానమైనటువంటి లక్షణాలు. ఈ 3 ఆ 3 చెబుతూ ఆ లక్షణాలతో పాటు ఈ గుణాలు ఉండాలి ఒక వ్యక్తికి. అంటే మనిషిని ఒక గుణవంతుడిగా చూపించగలిగితే వాడికి ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది. గుణహీనుడైతే వాడు ఎంత గొప్పవాడైనా కొంతకాలం శోభిస్తాడు. గుణవంతుడైతే వాడి యొక్క కీర్తి శాశ్వతంగా భూమి మీద ఉంటుంది. లౌకికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా గుణాలతోటే మనిషి శోభిస్తాడు. బంగారానికి శోభ, వన్నెతో శోభ ఉంటుంది. చూడండి, బంగారం ఎంత మెరిస్తే దాని అంత ఆకర్షణ. కానీ మనిషికి మెరుపు ఆకర్షణ కాదు, లోపల గుణం ఆకర్షణ. బంగారానికి బయట తళుకు ఆకర్షణ, కానీ మనిషికి లోపల ఆకర్షణ. గుణాలుంటే మనిషిని మనం శాశ్వతమైనటువంటి సంబంధంతో వాటితో కొనసాగుతూ ఉంటాం. గుణహీనుడైతే సంబంధం తెగిపోతుంది. కాబట్టి గుణవంతుడు కావాలి, గుణాఢ్యుడు కావాలి, గుణార్థి కావాలి.
కాబట్టి విద్యార్థి అని విన్నాం మనం. విద్యార్థి అనేటువంటి వాడు చాలా గొప్పవాడు, కానీ గుణార్థి కూడా కావాలి. గుణార్థి అని అంటే గుణాలని అర్థించేవాడు. కాబట్టి గుణార్థి అని అంటే గుణాలని అర్థించేవాడు. ఈ గుణాలు ఉండాలి, ఈ గుణాలు ఉంటే మంచిది, ఈ గుణాలని పెంపొందించుకోవాలనేటువంటి ఆ గుణాల పట్ల ఆసక్తి సాధకుడికి కావాలి. ఈ గుణాలు కూడా క్వాలిఫికేషన్స్ అండి, ఇవి క్వాలిటీస్, ఇవి చాలా ఎక్సలెంట్ క్వాలిటీస్. అందులో మనకి ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు: దానం, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, అక్రోధము, అలాగనే త్యాగము, శాంతి, అపైశునం, దయాభూతేషు, అలోలుప్త్వం, మార్దవం, హ్రీహి, అచాపలం, ఇవన్నీ చెప్పుకుంటూ ఇక్కడ 3వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి ఆయన మనకు తేజః మొట్టమొదటి గుణం, తర్వాత క్షమ రెండోది, 3వది ధృతి, 4వది శౌచం, 5వది అద్రోహ, 6వది నాతిమానిత, నా అతిమానిత. ఈ 6 గుణాలు ఇక్కడ చెప్పాడు ఆయన. ఇది మనం వరుసగా చూస్తాం. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. నాకు ఎందుకో దీన్ని చూసినప్పుడల్లా ఆ ఉపమానం గుర్తుకు వచ్చింది, అందుకనే చెప్తాను మీకు. ఇక్కడుండే 6 గుణాల్లో తేజః అంటే తేజస్సు. అంటే తేజస్సు అనేటువంటిది మామూలుగా మనం ఎలా లెక్క వేస్తాం అంటే, ఒక మనిషి ఎర్రగా, మంచి కళ్ళు, మంచి పెద్ద ముక్కు, మంచి ఎర్రగా పొడుగ్గా ఉంటే అబ్బో మంచి తేజస్వి అనుకుంటాం. అంటే ఎర్రగా ఉంటే తేజస్వి అయితే అమెరికాలో అందరూ తేజస్సులే. అంటే రంగు తేజస్సు కాదు, రంగుతో తేజస్సుని లెక్క పెట్టకండి. తేజస్సు అనేటువంటిది అది ఒక దైవీకమైనటువంటి ఒక శక్తి, అది దైవీకమైనటువంటి ఆకర్షణ, అది దైవీకమైనటువంటి సంపద. బాగా గుర్తుపెట్టుకోండి, అందము అనేటువంటిది నిలకడగా ఉండదు, కానీ తేజస్సు అనేది నిలకడగా ఉంటుంది. అందము అవయవాల ఆకృతులు, చర్మము, పటుత్వము దీన్ని బట్టి ఉంటుంది. అది ఒక 20లో ఒక అందం ఒకలాగా ఉంటుంది. 16 నుండి ఒక 20-25 వరకు ఒక అందం ఒకలా ఉంటుంది. 25 నుంచి మళ్ళీ అందం మారుతుంది. 30-35కి వచ్చేటప్పటికి, మళ్ళీ 40కి వచ్చేటప్పటికి మారుతుంది. మళ్ళీ తర్వాత స్కిన్ లిఫ్ట్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి బ్యూటీ పార్టీ పీటీక్యూ వాటికి వెళ్ళాలి. తర్వాత పైనుంచి లాగాలి, కింద నుంచి లాగాలి, ఇవన్నీ లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవాలి, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 60-70 వచ్చేటప్పటికి నిలకడ ఉండదు, కానీ తేజస్సు ఉంటుంది. చూడండి, మీరు కొంతమంది చూడండి, ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళు ఉంటారు, ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు వయస్సు మీరే కొద్దీ వాళ్ళల్లో ఏమిటో ఒక పండు అంటే ఒక పక్వత ముఖంలో కూడా ఆ ముసలితనం కనపడదు, అందం ఉండదు, కానీ ఏదో ఒక తేజస్సు, ఒక రకమైన వర్చస్సు, ఒక ప్రశాంతత. ఒక ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినటువంటి వ్యక్తుల్ని చూస్తే ఆ ముఖంలో ఏమిటో ఒక రకమైన ఒక ప్రశాంతత, ఒక ప్రసన్నత ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళేమి అది ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను. మామూలుగా గృహస్థులు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ముసలితనం కనపడుతుంది. ఈ సన్యాసులు పూర్వంగా అంటే చిన్నప్పుడు పెద్ద ఇదిగా అనిపించరు, కానీ వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యే కొద్దీ పక్వం అవుతూ ఉంటారు. వాళ్ళ ముఖంలో ఆ పక్వత కనిపిస్తూ ఉంటుంది, ఆ శాంతి, ఒక ఆహ్లాదం, ఏమిటో ఒక ప్రశాంతత, ముఖంలో ఆ పరిపక్వత కనపడుతుంటుంది. ముఖంలో వాళ్ళ యొక్క అవయవాలు కానీ, అంగాలు కానీ, వాళ్ళ యొక్క ఆకృతులు కానీ, వాళ్ళ యొక్క చేష్టలు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ చాలా ఒక ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఒక గాంభీర్యతతో కూడుకున్నటువంటి ఒక చక్కటి ఒక సన్నిధి వాళ్ళ చుట్టూతా ఉంటుంది. కాబట్టి తేజస్సు అని అంటే ఎర్రగా ఉండడం అనేటువంటిది కాదు, ఎర్రగా పింక్గా ఉన్నాడండి తేజస్సు అని కాదు. శుభ్రంగా మనం కూడా ఒక వ్యక్తిని ఎండలో రానివ్వకుండా ఫెయిర్ అండ్ లవ్లీ పట్టించి, లేకపోతే వీకో టర్మరిక్ పట్టించి, లేకపోతే పాండ్స్ క్రీమ్ పట్టించి శుభ్రంగా మసాజులు చేసి, వాడికి కూడా పళ్ళు గిళ్ళు బాగా తినిపించి, శుభ్రంగా ఏసీ గదిలోనే పడేసి ఒక 5-6 ఏళ్ళు వాడిని అసలు సూర్యుడికే చూపించకుండా మంచి తిండి పెట్టి దుక్కలాగా మేపారు అనుకోండి, ఎర్రగా తయారవుతాడు వాడు. అది తేజస్సు అంటారా? కాదు. తేజస్సు అనేటువంటిది తపస్సుతో రావాలి, తేజస్సు సాధనతో రావాలి. ఆహారంతో మంచి పళ్ళు, మంచి పాలు, బాదాం పిస్తా తిని ఏసీ గదిలో కూర్చుని శుభ్రంగా దుక్కలా తయారయ్యినటువంటి ఆ రంగు తేజస్సు కాదు. అది రంగు సహజంగా వస్తుంది. ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా శుభ్రంగా ఏసీలో కూర్చుని మంచి పాలు పళ్ళు తిని శుభ్రంగా కూర్చుంటే అదొక రకమైన రంగు వస్తుంది, ఆకర్షణ ఉంటుంది. కానీ దట్ ఈజ్ నాట్ తేజస్ అండి.
ఎందుకనంటే మీరు మళ్ళీ ఇది వదిలేయండి, ఈ పళ్ళు పాలు తినడం వదిలేయండి, పోతుంది. కానీ తేజస్సు అనేటువంటిది ఇక్కడ మనకు ఆధ్యాత్మిక భావనతో తపస్సు ద్వారానే రావాలి. శమదమాది గుణాల వల్ల ఒక వ్యక్తిలో ఆ వ్యక్తిత్వము, ఔన్నత్యము, ఔపాధిక ధర్మాలన్నీ కూడా అంతర్ముఖత చెంది ఒక వ్యక్తిలో ఒక చక్కటి తేజస్సుని కలిగిస్తుంది. ఆ తేజస్సు అనేటువంటిది కళ్ళ ద్వారా వ్యక్తమవుతుంది, మాట ద్వారా వ్యక్తమవుతుంది, తన యొక్క చూపు ద్వారా. ఏమిటో ఒక చల్లని కిరణాలన్నమాట. అతను చూస్తే చాలు ఏమిటో మనకు ఒక ఆహ్లాదం, అతని మాట వింటే చాలు మనకేమిటో ఒక రకమైన ఆత్మతృప్తి, ఒక సంతృప్తి, ఏమిటో తెలియని తృప్తి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయనంటే తపసా జాయతే తేజః. తపస్సు ద్వారా తేజస్సు అనేటువంటిది వృద్ధి చెందుతుంది, ఇంకా దేనివల్ల కాదు. కాబట్టి ఇక్కడ తేజస్సుకి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం ఏంటంటే సూర్యుడు. సూర్యుడే తేజస్సుకి అద్భుతమైన నిదర్శనం. చూడండి, ఆయన కనుక ప్రకాశిస్తే, ఇక్కడ ఉపమానం దానికి తేజస్సుకి. కృష్ణుడు అనేది చర్మ సౌందర్యం గురించి మాట్లాడాయన. తేజస్సు అంటే చర్మ సౌందర్యం గురించి మాట్లాడు. ఆయన శరీరమే నువ్వు కాదన్న తర్వాత చర్మం ఎర్రగా ఉండాలి, అప్పుడే నువ్వు సాధకుడు అని అర్థం అని మాట్లాడాయన. తేజస్సు అని అంటే ఇక్కడ దీనికి సంకేతం ఏంటంటే సూర్యుడు. సూర్యుడు అనేటువంటి వాడు దేనికి సంకేతము అని అంటే, ఎవడైతే సూర్యుడి వలె ప్రకాశిస్తుంటారో, సూర్యుడి వలె ఆ తపస్సు అనేటువంటి ద్వారా ఆ తేజస్సుని పొందుతారో వాళ్ళు, సూర్యుడు రాగానే లోకానికి, ఇప్పుడు సూర్యుడు లేడు, ఏముంది? చీకటి. సూర్యుడు వస్తే చీకటి ఉండదు. కాబట్టి ఎవడైతే తేజస్సుయో వాడు అజ్ఞానం నుంచి బయటపడ్డవాడు. తపస్సు ద్వారా తేజస్సుని పొంది అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానంతో ప్రకాశిస్తుంటాడు వాడు. దైవిక సంపద లక్షణాల్లో తేజస్సు అనేటువంటి దానికి అర్థం సూర్యుడు. సూర్యుడంటే సూర్యుడి యొక్క ఆగమనం. సూర్యుడు అలా లేవగానే చీకటి ఎక్కడికక్కడ పటాపంచలవుతుంది. అలాగనే తపస్సు ద్వారా ఏ వ్యక్తిలో అయితే ఆ తేజస్సు అనేటువంటిది ఉత్పత్తి అవుతుందో, ఆ తేజో కిరణాల వల్ల లోపల వ్యక్తికి తన యొక్క ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉండేటువంటి తాదాత్మ్యం తొలగి తనకు తానే ప్రకాశిస్తూ ఆత్మస్వరూపమే ప్రకాశిస్తూ ఉంటాడు. అతను నిజమైనటువంటి స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటాడు. తేజస్సు అంటే అది. ఇక రెండోది క్షమ. క్షమ అంటే మనందరికీ బాగా తెలుసు, ఓర్పు అని. ఓర్పు బాగా ఆలోచించండి. అందరూ ఓర్చుకుంటాం. ఎలాగనంటే మన పళ్ళు నాలుకని కొరికితే అందరం ఓర్చుకుంటాం పళ్ళ మీద. కానీ ఎవడైనా మన కాలు తొక్కాడనుకోండి, లాగిపెట్టి కొడతాం వెంట. లేదు ఆరోగ్యంగా ఉన్నవాడు ఏదైనా జబ్బు పడితే అదొక చింత. లేదు తనకు పిల్లలు, మనుషులు, మంది, మార్బలం అది ఇది ఉండి వాళ్ళందరూ వదిలిపెట్టి వీడు ఏకాకైపోతే బెంగ. మీరు ఆలోచించండి. ఇంకా నాలుగోది ఏదైనా ఉంటే నాకు చెప్పండి. నేను బాగా ఆలోచించే చెప్తున్నాను ఇది. నేను వీటి మీద బాగా ఆలోచించి, ఈ లోకంలో దుఃఖాలు ఈ మూడిటి గురించి వస్తాయి. ఏదైనా డబ్బు, లేకపోతే జబ్బు, లేకపోతే మంది, మార్బలం. అంతే. పేరు పోతే మనిషి అరేరే ఏమిటిది, నేను ఎంత పేరుతో ఉన్నాను, ఎంత ఇదిగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి. డబ్బు పోయిందనుకోండి, ఏమిటి నాకు ఎంత ధనం ఉండేది, ఎంత ఇది ఉండేది, అబ్బబ్బా మొత్తం పోయిందే అని. లేదు ఆరోగ్యం పోయినా. కానీ భగవంతుడి యొక్క లీల ఎలా ఉంటుందంటే, మూడు ఒక వ్యక్తికి వాడు ఇస్తే ఇంక వాడు బతకడు. ఇంకా మూడు ఇచ్చేశాడండి, ఇంక వాడు బతకడు, ఇంకా చచ్చిపోతాడు వాడు. అందుకనే మూడు ఇవ్వడు. ఏదో రెండైనా పెడతాడు, ఒక్కటైనా పెడతాడు, ఏదో ఒక్కటైనా మనిషికి పెడతాడు. బాగా డబ్బు ఉంటుంది, మనుషులందరూ ఉంటారు, బాగా పీకల దాకా షుగర్ ఉంటుంది. వీళ్ళకి 2-3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి బయట. ధనం ఉంటుంది కానీ జబ్బు ఉంటుంది. చూడండి మీరు బాగా, వీడికి డబ్బు ఉండదు కానీ ఏ జబ్బు ఉండదు వీడికి. పాపం ఈ రోజు రోజుకి వీడు హ్యాస్ టు స్ట్రగుల్ ఫర్ హిస్ సర్వైవల్. జనం ఉండరు, ఆరోగ్యం ఉంటుంది. అదే ఈ లోకంలో గొప్ప విచిత్రం ఏంటంటే, ఇంతకంటే దైవ ఘటన ఏం కావాలి చెప్పండి, ఇంతకంటే గొప్ప మాయా లీలా వినోదం ఏం కావాలి చెప్పండి. మూడు ఒక వ్యక్తి దగ్గర చూపించండి నాకు. ఉన్నాడంటే అటువంటి వాడు నిజంగా జాక్పాట్, వాడు చాలా అదృష్టవంతుడు. వాడికి మంది మార్బలం, వాడికి తగ్గ మంది మార్బలం ఉండి, వాడికి కావాల్సిన పేరుండి, వాడికి కావాల్సినంత డబ్బు హాయిగా సౌకర్యంగా ఖర్చు పెట్టుకునేంత డబ్బు ఉండి, వాడికి మంచి ఆరోగ్యవంతుడై ఉంటే, ఈ మూడు ఒక వ్యక్తి దగ్గర ఒక స్టాండర్డ్స్లో ఉంటే, నా దృష్టిలో వాడికంటే గొప్ప చక్రవర్తి ఎవడు లేడీ లోకంలో. మీరు చూసుకోండి కావాల్సి.
ఈ మూడు వాడికి సరిపడా ఉంటే, ఒక స్థాయిలో మోతాదులో ఉంటే వాడు చక్రం. కానీ ఉంచదు. వీడికి సరిపడా ఉంటే సరిపోదు, కలిపెట్టుకుంటాడు. ఇంకెక్కువ కావాలని వాల్యూమ్ పెంచుతాడు. ఇప్పుడు మీకు సౌండ్ పెట్టారు, నాది వినిపిస్తున్నారు, అబ్బా చాలా బాగా చెప్తున్నారండి స్వామీజీ, ఇంకొద్దిగా పెంచండి అన్నారు అనుకోండి, అక్కడ వాడు పెంచుకుంటూ పోయాడు, పెంచుకుంటూ పోతే చెవులు పగిలిపోతాయి. మనం కూడా ఏదైనా ఒక మోతాదులో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయం, దాన్ని పెంచుకుంటూ పోయే పని చేస్తాం. అది తెంచుతుంది, ముంచుతుంది ఎక్కడో చోట. కాబట్టి మనకు కావలసినటువంటి పేరు, మనకు కావలసినటువంటి ధనము, మనకు కావలసిన ఆరోగ్యం ఉన్నప్పుడు చక్కగా దీన్ని హ్యాండిల్ చేస్తూ హాయిగా బ్రతకగలగడం అనేది మాస్టర్ మైండ్. అది దట్స్ ఇట్, మాస్టర్ బ్రెయిన్ అది. కానీ మనిషి అలా ఉండడు. ఈ మూడు మోతాదులో ఉంటే ఉంచుకోడు, దాన్ని ఇంకా వాల్యూమ్ పెంచుతాడు. దాన్ని పెంచుకోవాలని పెంచుకొని ఏం చేస్తాడు, వాడికి నిద్ర పట్టక వాల్యూమ్ 5 వాల్యూమ్ 10 వేసుకుంటూ తిరుగుతుంటాడు రాత్రులు. దీని వాల్యూమ్ పెంచుకునే కొద్దీ వీడికి కూడా వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది రాత్రి పడుకునేదానికి. కాబట్టి ఇక్కడ బాగా ఒక కాన్సెప్ట్ ఆలోచించండి. నేను బాగా ఈ లోకంలో అసలు మనిషికి దుఃఖాలు ఏ కోణాల్లో వస్తాయి, ఈ మూడిటి కంటే ఎక్కువ కోణం, 4వ కోణం లేదు. మీరు ఆలోచించండి ఇంటికి వెళ్ళి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆలోచన చేయకండి. ఇంటికి వెళ్ళి ఇదేంటి స్వామి ఇదే అన్నారు దుఃఖాలు, ఇంకేమైనా దుఃఖాలు, ఎందుకు స్వామి మీరు అలా అన్నారని అడగండి. ఎందుకంటే నా దగ్గరికి మొన్నటి వరకు ఒక 1 year వరకు నేను రిస్ట్రిక్షన్ పెట్టేదాకా ఎవరొచ్చినా ఈ 3 అంశాల మీద వస్తారు. స్వామి ఆరోగ్యం బాగుండేలా దీవించండి, లేకపోతే మేము వ్యాపారం పెట్టాం, కొద్దిగా ఇబ్బందులు పాలయ్యాం, డబ్బులు అవి కష్టమైపోయింది, లేదు మా పిల్లలు వాళ్ళు ఎవరు మా మాట వినట్లేదు, అందరూ వదిలిపెట్టేశారు, అందరం కలిసి మళ్ళీ మాకు కలిసి. నా దగ్గరకు వచ్చిన ఏ కేసైనా ఈ 3 అంశాల మీదనే వస్తాయి. నేను నా దగ్గరకు వచ్చిందే కాదు, లోకం గురించి కూడా బాగా ఆలోచిస్తుంటాను. అసలు ఈ లోకంలో దుఃఖాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాల దుఃఖాలు, 4వది ఉండదు. దట్స్ ఇట్. 4వది ఏదైనా ఉందంటే మనం కలిపెట్టుకున్నదే అంతే. 4 రకం కలిపెట్టుకున్నా లేదు దుఃఖం. ఏదర్ ఆరోగ్యం మీదైనా దెబ్బ కొట్టి దుఃఖం తెస్తుంది, లేదు మనకుండే సంపద ఆస్తిపాస్తులన లాక్కుపోయి దరిద్రులు చేసి లేకపోతే అన్నిటినీ పోగొట్టి దుఃఖం తెస్తుంది, లేదు మనకున్నటువంటి మనుషులు మంది మార్బలం బంధువులు స్నేహితులు మిత్రులు మనవాళ్ళు ఆప్తులు ఆత్మీయులు మనవాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పీకేసి ఒంటరివాణ్ణి చేసినా దుఃఖం తెస్తుంది. దుఃఖానికి 3 కారణాలు, ఇంకా 4వ కారణం లేదు. అలాగనే సుఖానికి కూడా ఈ 3 ఆపోజిట్ కారణాలు. ఆరోగ్యంగా ఉంటే సుఖంగా ఉంటాం, ధనం ఖర్చు పెట్టుకునేదానికి లావిష్గా మనకు ధనం కూడా పెరుగుతూ చక్కగా ఖర్చు పెట్టుకునేంత హాయిగా చేతి నిండా డబ్బాడుతుంటే సుఖంగా ఉంటాం. మనుషులు మంది మార్బలం ఎప్పుడు మనల్ని కనిపించి అందరూ ప్రేమగా నవ్వుతూ పరస్పరం మాట్లాడుతూ అడుగుతూ చక్కటి ఇచ్చిపుచ్చుకోవడాలు మంచి మాటలు ఉండి మనల్ని గౌరవిస్తుంటే ఆనందంగా ఉంటాం. సుఖానికి 3, దుఃఖానికి 3, ఇంకా 4వ కారణం సుఖ దుఃఖాలకి లేవు. విచారించండి దీని మీద, ఎప్పుడైనా ఆలోచించి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అందుకనే ధన జన పరివారము ఏదైతే ఉందో, డబ్బు కానీ జన పరివారం కానీ లేదు మన యొక్క ఆరోగ్యం కానీ దేహం కానీ, ఇవి 2 మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. భజగోవిందంలో అదే అంటారు శంకరులు, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. అందుకని చూడండి, మాకురు ధనం ఉందని గర్వపడకే, ఎప్పుడు ఎగిరిపోతుంది. జనం, నా పక్కన మనుషులు ఉన్నారు, మంది మార్బలు అనుకోకు. యవ్వనం అంటే ఆరోగ్యం అని అర్థం. అక్కడ యవ్వనం అంటే మంచి దీని మీద ఉన్నాడు, పట్టు మీద మంచి పగువుగా ఉన్నాడని. అది అందుకని ఆయన అంటారు హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా. ఏమిటో నాకు మొన్న ఒక 6 నెలల క్రితం ఒక కుర్రాడు ఎంత అందంగా ఉంటాడో, చాలా బాగుంటాడు. అతను ఇంటర్ అయింది, ఇంటర్ బాగా ఇదయ్యాడు, రాశాడు, అంతా అయిపోయింది. వాళ్ళ నాన్నగారు బైక్ కొనిచ్చారు అతనికి. ఆ అబ్బాయి చెప్పాడు, నాన్న నాకు మంచి ర్యాంక్ వస్తుంది, నేను బైక్ కొనుక్కుంటా. అంటే కొనుక్కోరా దానిదే ఉంది అన్నాడు వాళ్ళ నాన్న. ర్యాంకు రాకపోయినా నువ్వు కొనుక్కోరా, దానిదే ఉంది, డబ్బు ఉంది, చక్కగా నువ్వు కొనుక్కో, వాడుకో. ఒబ్బడిగా ఉంటాడు కుర్రాడు కూడా, చాలా జాగ్రత్తగా ఉంటాడు. వీటిని అనవసరంగా ఖర్చులు ఈ టీవీలే చేసేవాడు కాదు, డిసిప్లిన్డ్ ఫెలో. పాప వాళ్ళ నాన్నగారు అన్నారు, అలానే ర్యాంక్ వచ్చింది, స్కూటర్ కొన్నాడు, చక్కగా ఇదైంది. వాళ్ళ ఫ్రెండ్ని రమ్మన్నాడు, ఫ్రెండు వీడు కలిపి పూజ చేయించుకొచ్చారు, చక్కగా అంతా అయిపోయింది. ఇంట్లో నుంచి సాయంత్రం
ఎక్కడికో మూవీకి వెళ్ళాలని బయలుదేరారు స్కూటర్లో. వెళుతూ ఉన్నారు జాగ్రత్తగానే. అప్పుడు ఈ ఫ్రెండ్ అన్నాడు, ఒరే నువ్వు ఉదయం అంతా తోలేవు, నా కిరా నేను తోలుతా అన్నాడు. వీడు తోలాడు. వాళ్ళ నాన్నగారికి కబురు వచ్చింది, ఏమండి 2 బాడీస్ ఉన్నాయి, అది మీదేనా చూడండి అని చెప్పి. వీళ్ళు వెళ్ళి చూస్తే వీడు ఎలాగంటే ముద్దల కింద పడున్నారు. ఏది వాడికి సౌకర్యము, విలాసము, ఆనందము, ఆహ్లాదము, అబ్బో వాడు దేన్ని చూసి మురిసిపోయాడో అదే వాడికి మృత్యువై కూర్చుంది ఆఖరికి. అందుకనే శంకర్లు అంటున్నారనమాట, నేపాల్లో చూడండి రాజులు వాళ్ళని అతని పేరేమిటో మనకు తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ అన్నల్ని వదిలిని అందరినీ కూడా ఏకంగా రాత్రి మొత్తం 6గురిని నరికి పడేశాడు మొత్తం. కారణం ఆ హోదా, ఆ అంతస్తు. ఏది మనల్ని చూసుకొని దాన్ని మురిసిపోతాం గుర్తుపెట్టి, రెండో క్షణం అది మనల్ని గొయ్యి తీసి కప్పెట్టేస్తుంది, మనల్ని ఈడ్చిపారేస్తుంది. మనం నా దగ్గర పలాంటి అనుకుని ఇలాగా కొద్దిగా తలెత్తే లోపలికి మేకు దిగ్గొట్టి కింద భూమి మీద పాతి పెట్టేస్తుంది నన్ను. అందుకనే శంకర్లు అన్నారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. క్షణాల్లో లాక్కెళ్ళిపోతుందండి. అందుకనే ఇక్కడ నాకు అనిపిస్తుంది, ఏ దుఃఖాలు వచ్చినా ఈ 3 వల్లే వస్తాయి. ఒక ఆధ్యాత్మికంగా సాధకుడు డబ్బు పోయినా ఓకే నేను మళ్ళీ సంపాదించుకుంటాను, పేరు పోయింది ఓకే మళ్ళీ నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని, నా యొక్క శీలాన్ని మళ్ళీ కాపాడుకుని, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని, నా ధర్మాన్ని పాటిస్తూ మళ్ళీ నేను పేరు తెచ్చుకుంటాను. మళ్ళీ నిస్వార్థంతో నిశ్చింతగా ఉండి వాడు ఆధ్యాత్మిక సాధకుడు దానికి జడవడు, నిలబడి మళ్ళీ తెచ్చుకుంటాడు. డబ్బు పోయిందనుకోండి కష్టపడి సంపాదించుకుంటాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఆరోగ్యం దెబ్బతినింది అనుకోండి మళ్ళీ కొద్దిగా నియంత్రణ పాటించి, ఆహార విషయాల పట్ల నియంత్రణ పాటించి, పథ్యం పాటించి, జపతపాదులు ధ్యానం చేస్తూ, కొద్దిగా అనుష్ఠానం చేసుకుంటూ, చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ కొంతకాలం చక్కగా విశ్రాంతిగా ఉండి ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ఈ 3 మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోగలిగినవే, పోయేవేం కావు. ఒకవేళ పేరు పోయినా మళ్ళీ మనం తపస్సు చేస్తే, ఏదో పొరపాటు జరిగింది, ఏదో ఒక తప్పు జరిగింది, పేరు పోయింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి పేరు పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఎలా తెలుసండి? మళ్ళీ మన తపస్సు నిస్వార్థంగా చేసి, ఈసారి పరమాత్మ నా కళ్ళు మూసుకుపోయి నేను ఈ తప్పు చేశాను, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నిన్ను పట్టుకున్నాను, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నిన్ను మరిచిపోయి అంతా నాదే అనుకుని విర్రవీగాను, గర్వంతో దెబ్బ కొట్టావు, ఎక్కడో కొట్టావు, ఓ మాయతో నన్ను ఆడించి ఒక పెద్ద పొరపాటు చేయించి పెడేసే గోతులో. ఇక నుంచి నేను ఆ పొరపాటు చేయకూడదు, అంతా నీవే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ.